మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో మీకు వందనాలు తెలియజేస్తూ, లెంట్లో ఈ మండలకాల ధ్యానములలో 24వ రోజు ధ్యానానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నిన్నటి దినాన మన కాపరి సంజయ్ గారు ధనవంతుడైన యవనస్తుడు ద రిచ్ యంగ్ రూలర్ ద్వారా నిజమైన శిష్యత్వం ఏంటో తెలియచేశారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఆయన యెరూషలేములోకి ప్రవేశించిన జయప్రవేశాన్ని, ట్రయంఫల్ ఎంట్రీని అధ్యయనం చేస్తూ ఆయన దీనుడైన హంబుల్ కింగ్గా ఎలా ఉన్నాడో మనము పరిశీలన చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనకున్నటువంటి లేఖన భాగాలు లూకాసు వార్త 19వ అధ్యాయం 28 నుంచి 40 వచనాలు, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము, సంకీర్తన 118. ఈ 3 లేఖన భాగాలలో నుంచి చాలా క్లుప్తంగా ఈ ఉదయకాలంలో మనము దీనుడైన ఆ రాజు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యెరూషలేములోనికి ప్రవేశించిన సంగతిని మనము పరిశీలన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు 19వ అధ్యాయంలో మనము చూస్తే యెరూషలేములోనికి గాడిద పిల్ల మీద ఆయన ప్రవేశించినట్లు చూస్తాం. సాధారణంగా రాజు గుర్రం మీద వస్తాడు, ఈయనైతే గాడిద పిల్ల మీద వచ్చాడు. గుర్రము రక్తపాతానికి, జయానికి అది సాదృశ్యంగా ఉంది. కానీ గాడిద అది చాలా సాత్వికమైనటువంటి జంతువుగా మనము చూస్తాం. సాధారణంగా రాజులు గాడిదల మీద ప్రయాణం చేయరు. రివర్సల్ మనకి ఇక్కడ కనపడతా ఉంది. నేను చాలాసార్లు ఈ మాట అంటూ ఉంటాను, మరలా ఈ సమయంలో కూడా మీతో అంటూ ఉన్నాను. దేవుని రాజ్యం మనకు అర్థం కావాలి అనంటే దేవుని రాజ్యము ఈ లోకము 2 వేరు అన్న సంగతి మనకు అర్థం కావాలి. దైవిక విలువలు ఈ లోక రాజ్యపు విలువలతో అవి 2 కలవవు అన్న విషయం మనకు అర్థం కావాలి. ఈ లోకములో గొప్పది అని దేన్ని భావిస్తారో అది దేవుని రాజ్యములో ఎంత మాత్రము గొప్పది కాదు. దేవుని రాజ్యములో గొప్పదేదైతే కనపడుతూ ఉందో అది ఈ లోక రాజ్యములో చేతకానితనంగా మనకు కనపడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక పశువుల పాకలో పుట్టారు కాబట్టి ఆయన్ని రాజుగా అంగీకరించలేకపోయారు. అదే రాజు అనంటే ఒక ప్యాలెస్లో పుట్టాలి, అధికారాన్ని కలిగి ఉండాలి. ఈ గుర్తులు మనకు కనపడతా ఉంటాయి. కానీ దానికి భిన్నంగా యేసుక్రీస్తు ప్రభువారి జీవితాన్ని మనం చూస్తాం. ఒక నాయకుడు, రాజు, ఆయన వెనక అనేకులు ఉండాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే సేవకుడిగా వాళ్లకు కనపడతాడు. రాజు సేవకుల చేత పని చేయించుకోవాలి, కానీ యేసుక్రీస్తు ప్రభువారే వారి కాళ్ళు కడగటాన్ని మనము చూస్తాం. దేవుని రాజ్యము, ఈ లోక రాజ్యము ఈ 2 భిన్నమైనవిగా మనకు కనపడుతూ ఉన్నాయి. దేవుని రాజ్య విలువలు, ఈ లోక రాజ్య విలువలు ఒకదానిని ఒకటి ఎప్పుడు కలవవు, బదులుగా విభేదిస్తాయి అన్న సంగతి మనకు అర్థం కావాలి. ఇక్కడ కూడా జనులందరూ ఆయనను రాజు అని భావిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు భావిస్తూ ఉన్న రాజెవరు? ఇదిగో రోమా సామ్రాజ్యాన్ని తుత్తునియులుగా చేసి వాళ్ళను ఓడించి వీళ్లకు స్వాతంత్రాన్నిచ్చే రాజు కోసం వారు చూస్తూ ఉన్నారు. కానీ ఈయన గాడిద పిల్లను ఎక్కి సాత్వికుడైన ఒక రాజుగా ఆయన వస్తున్నాడు. అంటే వారి ఆలోచనలకు పూర్తి భిన్నంగా ఈ రాజు ఉన్నాడు. అంటే రక్తపాతాన్ని చిందించి రోమా సామ్రాజ్యము నుంచి యెరూషలేమును, ఇశ్రాయేలు రాజ్యమును హస్తగతం చేసుకొని మాకు స్వాతంత్రాన్ని ఇస్తాడు అని వారు అనుకుంటూ ఉంటే, ఈయన గాడిద పిల్లను ఎక్కి ఒక సాత్వికుడైనటువంటి రాజుగా ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు. అది వారికి అర్థం కాల. కాబట్టి పరిసయ్యులు 40వ వచనంలో చూస్తే 39వ వచనంలో అందరూ కూడా అక్కడ చేరి దావీదు కుమారుడా స్తోత్రము అని ఆయన గురించి గొప్ప శబ్దముతో స్తోత్రము చెల్లిస్తూ, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక అని, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలంలో మహిమ ఉండునుగాక అని ప్రకటన చేస్తూ ఉంటే, కొందరు పరిసయ్యులు ఆ సమూహంలో ఉండి నీ శిష్యులను వీళ్లను మౌనంగా ఉండు అని చెప్పి గద్దించసాగారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారితో అన్నమాట, వీరు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు లేసి కేకలు వేస్తాయి.
ఎందుకు అంత కష్టంగా ఉంది వాళ్లకు? అంటే వారి దృష్టిలో సాత్వికమైనటువంటి రాజుగా కనపడుతూ ఉన్న యేసును వారు అంగీకరించలేకపోతూ ఉన్నారు. ఉగ్రుడుగా, బలముతో నిండిన వాడుగా, అధికారాన్ని చలాయించేవాడుగా, రాజ్యాన్ని ఆక్రమించే రాజుగా వారి యొద్దకు వస్తే బహుశా ఆయన్ని వారు స్వీకరించేవారేమో. అయితే వారి ఆలోచన భిన్నంగా యేసుక్రీస్తు ప్రభువారు. రెండోది, ఇదే సంగతిని జకర్యా ప్రవచిస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయము 9వ వచనములో, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చూస్తే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వస్తూ ఉన్నాడు. దీనుడవడం ఏంటి? రాజు అంటే గంభీరంగా ఉండాలి, అహంకారంతో ఉండాలి, అధికారాన్ని చలాయించేవాడుగా ఉండాలి, కోపం ఉండాలి, బలం ఉండాలి. దీనుడు రాజు ఎలా అవుతాడు? దీనుడంటే ఈ లోకంలో పనికి మాలినోడు. రాజు దీనుడు ఎలా అవుతాడు? అర్థం కాల వాళ్ళకి. కాబట్టి వాళ్ళు యేసును అంగీకరించలేకపోయారు. అయితే వారు అంగీకరించరు అన్న సంగతి ప్రవచించబడింది. ఆయన సాత్వికుడుగా, దీనుడుగా, గాడిద పిల్లను ఎక్కి ఆయన వచ్చిన సంగతిని ముందుగా ప్రవచించారు. వారు దాన్ని మనస్సున పెట్టల. కాబట్టి వారు ఆయనను తృణీకరించారు. ఎవరినైతే వారు తృణీకరించారో ఆ రాయే మూలకు తలరాయి అయింది. ఎవరినైతే మీరు తృణీకరించారో, ఎవరినైతే కేకలు వేసి చంపారో ఆయన నామమునే మీరు రక్షింపబడవలసి ఉన్నది. కాబట్టి ఈ లోకములో బ్రతుకుతూ ఉన్న నీ జీవితములో ఆలోచించవలసింది ఏంటి అంటే, ఈ లోక క్రమానుసారంగా నీవు బ్రతుకుతూ ఉన్నావా? దేవుని రాజ్య ఆలోచన ప్రకారం బ్రతుకుతూ ఉన్నావా? దేవుని రాజ్య ఆలోచన ప్రకారం బ్రతుకుతూ ఉంటే యేసుక్రీస్తును పోలి దీనుడువు కావటానికి నీవు ప్రార్థన చేయి. ఒకవేళ ఈ లోక క్రమంలో నీవు బ్రతుకుతూ ఉంటే నీ జీవితంలో పైకేమన్నా నటిస్తున్నావేమో, కానీ నీ అంతరంగంలో దీనత్వం ఉండదు. బదులుగా అహంకారం ఉంటుంది, అధికారం ఉంటుంది, జనులను లోబరుచుకునే ఒక స్వభావం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు జనులను లోబరుచుకోవటానికి రాలేదు, కానీ జనుల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. జనులను తనకు పనివారిగా మార్చుకోవటానికి రాలేదు, తనకు బానిసలుగా చేసుకోవటానికి రాలేదు. జనుల కొరకు తాను పనివాడయ్యాడు, జనులను స్వతంత్రులుగా చేశాడు. సత్యము వారిని స్వతంత్రులను చేసింది. యేసుక్రీస్తు ప్రభువారిని పోలి నువ్వు బ్రతకదలిస్తే ఇదిగో దీనుడువు కా. యేసుక్రీస్తు ప్రభువారి అడుగుజాడలలో నీవు నడవాల్సిన బాధ్యత నీకు కనపడితే ఈ లోక ధర్మాన్ని విడిచిపెట్టడానికి ఈ వాక్యాన్ని నీ బ్రతుకులోనికి స్వీకరించు. అప్పుడే ఈ మండల కాల ధ్యానములు, ఈ శ్రమల కాల ధ్యానములు నీ బ్రతుకుకు నిజమైన అర్థాన్ని ఇస్తాయి. కాబట్టి ఒకవేళ ఇంకా ఈ లోక ధర్మము దైవిక ధర్మమని భావిస్తూ మోసపుచ్చుకుంటున్నావేమో, ప్రభు పాదాల దగ్గరకు వచ్చి, ప్రభువా నీలాగా బ్రతకటానికి నీ వాక్యాన్ని నా హృదయానికి అనుగ్రహించు. దీనుడనై బ్రతకటానికి, సాత్వికుడనై బ్రతకటానికి, నిన్ను పోలి బ్రతకటానికి, ఈ లోకములో నీలాగా జీవించటానికి నాకు సహాయం చేయి. నువ్వు రాజువు, నిజమైన రాజువయుండి దీనుడవయ్యావు. నీవు నిజమైన రాజువయుండి ప్రజలకు సేవ చేశావు. నీవు నిజమైన రాజువయుండి ప్రజల ప్రాణమును తీయక ప్రజల కొరకు ప్రాణం పెట్టావు. నువ్వు నిజమైన రాజువు. నీలాగా నేను కూడా నిజముగా బ్రతుకుట ఏంటో నాకు నేర్పించు ప్రభువా అని ఈ శ్రమల కాల ధ్యానంలో ప్రార్థన చేయి. నీవు ప్రార్థించిన వెంటనే ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. వాళ్ళు తృణీకరించారు, నీకు మూలరాయి అయ్యాడు. వాళ్ళు తృణీకరించారు, నీకు రక్షణ శృంగం అయ్యాడు. ఆ రక్షణ శృంగాన్ని నీవు సమీపించి ఆయనకు ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఆయన మేలు చేయటానికి సిద్ధం. ప్రార్థిస్తావా? నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రభా నీకు వందనాలు. ఈ ఉదయకాలం గాడిద పిల్లను ఎక్కి దీనుడైన మహారాజును మాకు పరిచయం చేశారు. ప్రాణాలు తీసే రాజులను చూశాం, ప్రాణం పెట్టిన రాజువు నీవే. పనికి మాలిన వారుగా, జంతువులుగా, పనివారిగా ప్రజలను చూసే రాజులను, నాయకులను చూశాం. కాళ్ళు కడిగిన రాజువు నువ్వే.
బానిసలుగా మార్చుకున్న రాజులను చూశాం. స్వతంత్రులుగా చేసిన రాజువు నువ్వే ప్రభువా. దేవుని రాజ్యము అది, ఈ లోరక రాజ్యం ఇది. మేము దేవుని రాజ్య విలువలతో బ్రతకటానికి మాకు ఓపికనివ్వండి. దేవుని రాజ్యం ఏంటో పరిశీలించి తెలుసుకోవటానికి మాకు సహాయం చేయండి. మా మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందటానికి సహాయం చేయండి. ఈ ప్రార్థన ఎంతమంది ఈ ఉదయకాలం చేస్తున్నారో వారందరి జీవితంలో అటువంటి మార్పును పుట్టించమని, ఈ వాక్యమును శ్రద్ధగా విన్న ప్రియుల జీవితాలలో ఆశీర్వాదమును అనుగ్రహించమని, ఈ మండలకాల ధ్యానాలను ఫాలో అవుతూ ఉన్న ఈ ప్రియులను మీరు దీవించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ఉన్నత నామమున దీవించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై దీవించునుగాక.